తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇటీవలి కాలంలో కొత్త వాదన వినిపిస్తున్నారు. ఎంతో కష్టపడి పనిచేస్తున్నాం, కేసీఆర్ 10 ఏళ్లలో చేయలేనంత సంక్షేమాన్ని ఒక్క ఏడాదిలో చేశాం, అయినా మైలేజీ రావటం లేదని అంటున్నారు. కాంగ్రెస్ కోసం ఎవ్వరూ పని చేయటం లేదని ఆ పార్టీ నేతలు మదన పడిపోతున్నారు. నిర్వహించే ప్రతి సమావేశంలోనూ ఇదే చెప్పుకొని బాధపడుతున్నారు. ఇక నుంచి అలకలు వీడాలని, అందరూ కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వం చేస్తోన్న మంచిని ప్రజలకు చెప్పాలని కోరుతున్నారు. అటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇటు రేవంత్ రెడ్డి కూడా అదే చెబుతున్నారు. నిజంగానే కాంగ్రెస్ మంచి పనులు చేసుకొని చెప్పుకోలేకపోతోందని అనుకోవడానికి లేదు. కానీ కొన్ని పనులు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి బాగున్నా లేకపోయినా కొన్ని హామీలు అమలు చేసింది. ఉచిత బస్సు పథకాన్ని 2వ రోజే అమలు చేసింది. దీన్ని ప్రచారం చేసుకోలేకపోవటం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వ్యూహాత్మక లోపమే. ఈ పథకం వల్ల కొన్ని లక్షల మంది మహిళలకు ప్రయాణ ఖర్చులు మిగులుతున్నాయి. ఈ విషయాన్ని ఆ మహిళలు గుర్తుంచుకొని కృతజ్ఞత చూపేలా చేసుకోవాల్సింది ప్రభుత్వమే. కానీ అలా చేయలేకపోయింది. రుణమాఫీతో రైతులు లాభపడ్డారు. కానీ కొంతమందికి కాకపోవటం వల్ల సమస్యలు వచ్చాయి. వారిని ముందే సిద్ధం చేసి ఉంటే ఆ పథకం ప్రజల్లోకి వెళ్లేది. ఇలాంటి పీఆర్ సమస్యల కారణంగానే కాంగ్రెస్ వెనుకబడిపోయింది. వీటికి నిందించాల్సింది కాంగ్రెస్నే కానీ లబ్ధిదారుల్ని కాదు. అధికారంలోకి వచ్చిన వెంటనే కార్యకర్తల్ని యాక్టివేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ కనీస మంత్రి పదవుల్ని కూడా భర్తీ చేసుకోలేకపోయారు. నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం లేదు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు ఏదో ఓ పదవి దక్కేలా చేసి ఫీల్డ్లో ఉండేలా చూసుకోవాల్సిందే. పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర స్థాయి రాజకీయాలు, బీసీ రిజర్వేషన్లతో ముడిపెట్టి కలగాపులగం చేసుకున్నారు. కానీ వెంటనే నిర్వహించేసి ఉంటే స్థానిక క్యాడర్కు పదవులు వచ్చేవి. కానీ నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం జరిగింది. 10 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న వారికి ఏదో విధంగా మేలు చేసే ప్రయత్నం క్షేత్రస్థాయిలో జరగాల్సి ఉంది. ఆ దిశగా ప్రయత్నం చేయకపోవడంతో వారు కూడా అంత ఆసక్తి చూపడం లేదు. మరోవైపు భారత రాష్ట్ర సమితి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నా ఆ అధికారం పోయిన వెంటనే నిరాశ పడకుండా ప్రజల్లోనే ఉంటుంది. కేటీఆర్, హరీష్ రావు, కవిత ప్రతిరోజు ఏదో ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీపై బలంగా వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. భారత రాష్ట్ర సమితి ఈ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. రేవంత్ ప్రభుత్వం ఏమీ చేయలేదన్న భావనను వ్యాపించేందుకు 100కు 100% ప్రయత్నిస్తోంది. ఇదంతా సోషల్ మీడియా బలం. ఇప్పుడు రాజకీయాలకు సోషల్ మీడియాకు విడదీయలేనంత బంధం ఉంది. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే ఆటోమేటిక్గా గ్రౌండ్ లెవెల్కు వెళ్ళిపోతుంది. బీఆర్ఎస్ పార్టీ అదే చేస్తోంది. బలమైన వ్యతిరేక ప్రచారం చేస్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రేవంత్ను పొగడటానికి, కేసీఆర్ను విమర్శించడానికి సరిపెడుతోంది. లోపాలన్నీ కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నా కాంగ్రెస్ నాయకత్వం మాత్రం గుర్తించడానికి వెనకడుగు వేసి పైకి మాత్రం మైలేజ్ రావట్లేదని ఫీల్ అవుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు ఛానల్.